ఇక్కడ మాధురి గారి తప్పేమీ లేదు. గొడవ రప్పించింది, గొడవ తెచ్చింది అంతా కూడా పవన్ కళ్యాణ్ అండ్ దివ్య నిఖిత. 100% ఆర్మీ పవన్ కళ్యాణ్ గారి తప్పుంది. తప్పుంది. ఎల్‌వి చూసినోడుగా చెప్తున్నాను. ఇది చూసినోళ్ళ ప్రోమో చూసినోళ్ళ కాదు. అక్కడంతా రివర్స్ కట్ చేసాడు ప్రోమో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎల్‌వి చూశానండి. తప్పు ఎవరిది? మాధురి గారి తప్పా? పవన్ కళ్యాణ్ తప్పా? అంటే నిజంగా చెప్తున్నానండి. ఇగో ఎల్‌వి చూసి చెప్తున్నాను కదా. 100% దివ్య నిఖిత గారి తప్పు. ఎందుకురా అంటే దివ్య నిఖిత గారు రాత్రి క్లారిటీగా చెప్తారు మాధురి గారికి. ఏంటి ఇలా కావాలి, ఇలా బీన్స్ కావాలని చెప్తారు. చెప్పిన వ్యక్తి ఏం చేయాలి? సాంగ్ వచ్చిన వెంటనే లేదనుకుంటే రాత్ర ఆ టేబుల్ మీద పెట్టాలిగా, అన్నీ కూడాను సామాన్లన్నీ కూడా పెట్టాలిగా, పెట్టలేదు. ఈవిడ రాత్రి ఏం చెప్తదంటే, ఏండి నేను స్నానం చేసి వచ్చిన వెంటనే వంట స్టార్ట్ చేస్తానండి అని అంటది. ఓకేనా? అలాగే స్నానం చేసి వచ్చింది. వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసింది. వంట స్టార్ట్ చేయకపోతే తప్పు. అక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత కూర్చుంది. ఎంత కూర్చుంది? హాఫ్ అన్ అవర్ కూర్చుంది. ఈ టైంలోని దివ్య నిఖిత గారు వాష్‌రూమ్‌కెళ్లారు. ఓకే. అప్పుడు కూడా ఈవిడ వంట స్టార్ట్ చేసింది. ప్రిపేర్ చేసేసింది వంట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి కావాలని దివ్య నిఖిత గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఇస్త్రీ చేస్తుంటాడనమాట. ఇలాగ ఇస్త్రీ చేస్తుంటామన్నాడు. చూసావా? ఆ! ఇప్పుడా వంట చేసేది? ఆ! 1:00 అవుతుంది. సాంగ్ ప్లే చేసి మనకేంటంటే 2 గంటలవుతుంది. ఇప్పుడా వంట చేస్తారు? ఇలాగైతే ఎలా పవన్ కళ్యాణ్? కొద్దిగా చెప్పు. దివ్య నిఖిత ఇలాగంటది. కొద్దిగా చెప్పు పవన్ కళ్యాణ్. ఎలాగైతే మార్చేద్దాం. వద్దొద్దొద్దు. మనకి వంటల్లో రావననుకున్నారా? లేదనుకుంటే వంటలో కుక్ దొరకననుకున్నారా? తప్పు. ఎళ్తాడు. ఎళ్తే సీరియస్‌గా మేడమ్ రేపొద్దున్న మీరు బేగా వచ్చి వంట సెక్షన్ ఎక్కేయండి అనైతే అంటాడు. అలా కాదండి. ఫస్ట్ మర్యాదగా మాట్లాడతారు. అలా కాదండి. వచ్చాను. వంట స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయక ముందు రేషన్ లేదు. అక్కడ డిమాండ్‌పర్ ఉన్నాడు. అప్పటికి నేను అడిగాను. చపాతీ పిండి పిసికేద్దామనా బాబు అంటే, లేదండి నేను మామూలుగా అటు ఇటు వాకింగ్ చేసుకొని వచ్చేత్తానంటే నేను కూర్చున్నాను. అక్కడ ఎవరు లేరు. అక్కడ నాకు ఏ ఐటెమ్సో నాకు తెలియవు. తెలియకుండా నేను ఉంది. తెలియకుండా నేను వంట ఎలా చేస్తానండి మీరే చెప్పండి అనైతే అంటది. మర్యాదగా అంటది. ఆ! ఓకేనా? అదయిపోతది. అదయిపోయిన తర్వాత మెల్లి మనోడు మేడమ్ గారి దగ్గరికెళ్తారు. మాధురి గారి దగ్గరికెళ్తారు పవన్ కళ్యాణ్. అలా కాదండి మీరు త్వరగా స్టార్ట్ చేస్తే మాట్లాడదు. కూర్చుంటది. అప్పుడు మాధురి గారు వస్తారనమాట. ఏదో తింటూ ఉంటారనమాట. యాపిల్ తింటూ ఉంటారనమాట. అప్పుడు మాధురి గారు వస్తారనమాట. వచ్చిన తర్వాత కూర్చోండంటే, నించొని కూడా మాట్లాడొచ్చు కదా! అని కొద్దిగా ఆవిడ వాయిస్‌లో అంటారు. అది మన ప్రోమో కొట్ల మాత్రం రివర్స్‌లో చూపించాడండి. ఓకేనా? ఇక్కడ క్లారిటీగా చెప్తాను చూడండి. మనకేంటంటే ఆవిడ వాయిస్‌లోనే ఆవిడ అంటది. కాకపోతే ఎళ్ళిపోద్దనమాట. ఆ మాటన ఎళ్ళిపోద్దనమాట. నేనేమన్నానండి మళ్ళీ పవన్ కళ్యాణ్ నేనేమన్నానండి అంటే కూర్చోమంటే, అవును బాబు నించొని కూడా మాట్లాడొచ్చు అన్నాను గదా! ఎందుకలాగా అంటే, అప్పుడు దివ్యనిఖిత గారు వస్తారన్నమాట. అలా కాదండి కూర్చోమనే అన్నారు కదా! ఏండి దాని గురించి ఎందుకండి గొడవ అన్నట్టు అంటారన్నమాట. మెల్లి ఇక్కడేంటంటే కూర్చోమనడం మర్యాదే కదండీ కూర్చోమని చెప్తున్నాను. ఇంకా మీరే ఎటకారంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు మీరు? నించొనే మాట్లాడతానండి మీరు చెప్పండి అనైతే అది ఎటకారం కాదని చెప్పి అక్కడ గొడవ. పెద్ద పెద్ద కేకలేసేస్తాడు, రంకెలేసేస్తాడు, డిస్ప్లే చిన్న పెద్ద తెలీదంటాడు. ఒరేయ్! నీ ఆవిడ వయసుకి నువ్వు మర్యాద ఇవ్వాలి గాని, నీ వయసుకి ఆవిడ మర్యాద ఇవ్వడం ఏంట్రా? ఒక మాట. ఇక్కడ తప్పు 100% దివ్య నిఖిత గారిది. అలాగే ఆర్‌మీన్ పవన్ కళ్యాణ్ గారిది. 100% ఆర్‌మీన్ పవన్ కళ్యాణ్ గారి తప్పుంది. తప్పుంది. ఎల్‌వి చూసినోడుగా చెప్తున్నాను. ఇది చూసినోళ్ళ ప్రోమో చూసినోళ్ళ కాదు. అక్కడంతా రివర్స్ కట్ చేసాడు ప్రోమో. ఓకేనా. నెక్స్ట్ మనకేంటంటే ఈవిడొస్తది. ఆహ్, మెయిన్ హెడ్ దివ్య నిఖిత గారొచ్చి మీరేం చేస్తున్నారండి అసల? ఉదయం నుంచి ఏం చేస్తున్నారు? ఇలాగే అంటది. ఏం చేస్తున్నారు? బీన్స్ మీరు పెట్టారు. ఉడికిందా అదేమన్నా? గంట పెట్టి ఉడుకుతుంది. అది నా తప్పా? మాధురి గారు అది నా తప్పా? లేదా నేను దూరిల్లో వండాలా? దూరిల్లో వండితే అయిపోతదా? అదేంటది? నువ్వు చిన్న పిల్లలా మాట్లాడాలి. పెద్దోళ్ళతో అలా మాట్లాడకూడదు గదా! ఇక్కడ మెయిన్ చెప్తున్నాను గదా! గొడవ రప్పించింది, గొడవ తెచ్చింది అంతా కూడా పవన్ కళ్యాణ్ అండ్ దివ్య నిఖిత. కాముగా ఆవిడ వంట చేసుకుంటూ వచ్చి గొలికిందనమాట. అంటే ఫస్ట్‌లోనే మీరు చెప్పాలి. నిన్నే కదా వచ్చారు. ఏ సామాన్లు ఎక్కడుంటాయో ఆవిడకి తెలుసు. పిండి ఎక్కడుంటదో ఆవిడకి తెలుసా? ఉప్పు ఎక్కడుంటదో తెలుసా? బీన్స్ ఎక్కడుంటాయో తెలుసా? ఎవడు కట్ చేస్తున్నాడో తెలుసా? అప్పుడే సుమన్ శెట్టి గారు మెల్లిగా కట్ చేస్తుంటే అది తీసుకొని వెంటనే దివ్యల మాధురి గారు కట్ చేసుకొని టపటపా వంట చేస్తున్నది మనం చూడలేదా? నెక్స్ట్ తనుజ గారు కూడా అక్కడే ఉంటారు కదా! భరణి ఇతనికి చెప్తాం కదా! ఆహ్, గొడవ ఎక్కువైపోయింది. ప్లీజ్ అండి. డివన్ పవన్ నువ్వు వెళ్ళు. నిఖిల్‌తో ఎళ్ళు. తీసుకెళ్ళమ్మా డివన్ పవన్‌ని తీసుకెళ్ళు. మాధురి గారు వదిలేయండి మాధురి గారు. అది కాదండి. నేనేమన్నానండి అసలా? ఈ పిల్లోడేదో ఎగిరిపోతున్నాడు నా మీద. అప్పుడు యానీ మాస్టర్‌కినా ఇంకో కుర్రోడికి గొడవ అవుతది చూసారా? సీజన్ 7లోనో ఏదో సీజన్ 2లోనో ఎప్పుడో యానీ మాస్టర్‌కినా తర్వాత డాన్స్ మాస్టర్ యానీ మాస్టర్ ఇంకో కుర్రోడికి నైట్ టైమ్ గొడవ అవుతది. సేము అలాగే తెచ్చుకోండి ఇంకో కుర్రోడు.
ఓకేనా? మరి ఎపిసోడ్‌లో ఎలాగేస్తాడో తెలీదు గానీ, జరిగింది ఇదండి. అప్పటికి దివ్యనిఖిత గారు ఫస్ట్ ఏమైంది కూర్చో అని అంటది. ఇంక వంట సెక్షన్ మర్చిపోయిందట. అంటే మీ దృష్టిలో ఏంటంటే, ఉదయాన్నే లెగ్గానే పాసిమొహంతోటి ఇంక ఇది ఎళ్ళకుండా వంట సెక్షన్ స్టార్ట్ జేసేయాలి. ఇదంతా నాకు తెలీదండి. అప్పుడంటాడు, "ఇదంతా నాకు తెలీదండి. ఇగో దివ్యనిఖిత నువ్వక్కడ సామాన్లు పెడతావో, ఏటి పెడతావో నాకు తెలీదు." పవన్ కళ్యాణ్ అంటాడనమాట. "ఏండి మీరు కూడానా? ఇక్కడ సామాన్లు వండుతారో, ఏం వండుతారో నాకు తెలీదు. నాకు మాత్రం టైంకి ఫుడ్ ఉండాలంటే" అంటాడు. ఓకే నాయనా నువ్వు ఆర్డర్ చేస్తున్నావు బానే ఉంది. ఇది నా వర్షన్. ఓకే నాయనా నువ్వు ఆర్డర్ చేస్తున్నావు బానే ఉంది. కాకపోతే అక్కడ వంట సామాన్లు పెట్టుకొని దొబ్బించుకోవచ్చు కదా! ఎందుకు దొబ్బించుకోలేదు? పెద్దవాళ్ళతో మాట్లాడడం తప్పు మెయిన్. తర్వాత 'దివ్యల మాదిరి' గారు చాలా ఎమోషనల్ అయిపోతారండి. నేనేమన్నానురా బాబు! అని చెప్పి ఫుల్‌గా ఎమోషనల్ అయిపోతారనమాట. తర్వాత రూమ్‌లో మనకేంటంటే 'దివ్య నిఖిత' అలాగే మనకి 'భరణి' గారు, అలాగే మనకేంటంటే ఇతను 'ఆర్‌మన్ పవన్ కళ్యాణ్' అనిందంతా అనేసేసి ఏడిసేత్తే ఎలాగవుతదంట. అని ఎవరన్నారు? ఎవరు స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకొచ్చాను గదా! ఇదిరా రైట్ అంటే ఇగో తర్వాత మళ్ళీ ఇమానువేల్ "రేయ్! బ్యాడ్ అయిపోతావు. చెప్పానా? వస్తున్నారు. తప్పు నీదవుతది. ఎళ్లి సారీ చెప్పు" అంటాడు పక్కకి తీసుకెళ్ళి. అప్పుడేంటంటే మళ్ళీ "సారీ అండి. నిన్నేం అనుకోవద్దు కొద్దిగా" "నా నోరే ఇంతేనయ్యా! నువ్వు సారీ చెప్పడం ఎందుకు? నా నోరు ఇంతే. నేను కొద్దిగా ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతాను" అనైతే అంటదనమాట. నిజంగా చెప్తున్నానండి. సో, స్టార్ట్ చేసింది దివ్య నిఖిత. దివ్య నిఖిత. దివ్య నిఖిత. ఓకేనా? మీరు ప్రోమో చూసి మోసపోవద్దు. ప్రోమోలోనే ఆవిడ రాంగ్ ఏది బిహేవ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ అనే మాటలకి ట్రిగ్గర్ అయ్యి ఆ మాధురి గారు హర్ట్ అయ్యి అలా మాట్లాడారు తప్ప లేదు. పెద్దావిడ కదండీ! పెద్దావిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! పెద్దావిడకి ఎలా చెప్తే ఎలా వింటారో మనకి అంత స్ట్రాటజీలు, అంత ప్లాన్‌లు వేసిన మనకి దివ్యాకి తెలీదా? ఆవిడ వయసంతా 24 మొత్తం 25 అంతా చెప్తున్నారు. అప్పుడు ఆవిడ చిన్నదేగా. భరణి గారు చూసారు కదా! కూర్చుంది రెడీ అయిపోయి కూర్చుంది కదా ఆవిడ. ఇది ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. మీరు కంప్లీట్‌గా చూసారనైతే అనుకుంటున్నాను. కంప్లీట్‌గా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇక్కడ ఇంకోటి మీకు అర్థం కావాలి. ఏంటి అరుస్తున్నావు అనైతే అంటది కదా! మనోడు ఫస్ట్ అరుస్తాడు. ఏమని అరుస్తాడు? కూర్చోవడం అంటే మర్యాద. మీరు ఎటకారంగా మాట్లాడారంటే నేనేం ఎటకారంగా మాట్లాడానంటే ఇక్కడ ఇంకోటి చెప్తానండి. నేను ఎటకారంగా ఏం మాట్లాడానంటే నించొని కూడా మాట్లాడేదనేది ఎటకారం అంట. ఇప్పుడు ఆ గొడవ ఈ గొడవలో ఎందుకు లాగుతున్నావయ్యా నువ్వు? ఇప్పుడు ఆ గొడవ కదా! ఆ గొడవ దీంట్లో నీకు వంట ప్రాబ్లమ్ అయితే వంట గురించి మాట్లాడాలి. అక్కడ కుర్చీల గురించి మాట్లాడి 'దివ్య నిఖిత' గారు మళ్ళీ బీన్స్ ఎందుకు ఉడకలేదని చెప్పి అది చెప్పి అమ్మ! ఆ! ఆవిడ అందుకే కోప్పడింది. ఓకేనా? ఇది క్లారిటీగా చెప్తున్నానండి. ఆవిడ అందుకే కోప్పడింది. ఓకేనా? థాంక్ యూ.